హాయ్ ఫ్రెండ్స్! ఓన్లీ 1 ఇంగ్రీడియెంట్ తెచ్చుకుంటే చాలు మనం టేస్టీ కోకోనట్ పుడింగ్ చేసుకోవచ్చు. అదేంటంటారా? టెండర్ కోకోనట్ పల్ప్ అండి. మీ దగ్గర కోకోనట్ లేకపోయినా, టెండర్ కోకోనట్ వాటర్ లేకపోయినా, కోకోనట్ వాటర్ లేకపోయినా సరే మనం ఈజీగా ఇంట్లో ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో కోకోనట్ పుడింగ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఎప్పుడైనా సరే కొబ్బరి బొండం తాగేసిన తర్వాత ఆ పల్ప్‌ని ఇంటికి తెచ్చుకుంటాం కదండీ! అలా తెచ్చుకున్న పల్ప్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇప్పుడు రెడీ పెట్టుకున్న కోకోనట్ పల్ప్‌ని మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునే ముందు మనం ఇందులో 1/3 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకొని, ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 250 ఎంఎల్ అంటే 1 కప్పు వాటర్ యాడ్ చేసి, అందులో హాఫ్ టేబుల్ స్పూను అగర్ అగర్ పౌడర్ వేయాలండి. ఇదే మెయిను పుడింగ్‌కి. అంటే 7.5 ఎంఎల్ పౌడర్ యాడ్ చేసుకొని, అది కొంచెం మరిగిన తర్వాత అందులో మనం ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న కోకోనట్ ఉంది కదా! షుగరు, పాలు అన్నీ కలిపి అది యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకొని 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం దగ్గర పడుతుంది కదా! అలాగే థిక్ పేస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, మీకు పుడింగు ఏ షేప్ కావాలో ఆ షేప్ మోడ్‌లో వేసుకొని నార్మల్ టెంపరేచర్‌కి వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చేలోపు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పుడింగ్ చల్లారిన తర్వాత క్లింగ్ వ్రాప్‌తో వ్రాప్ చేసుకొని మూత పెట్టి, అప్పుడు మాత్రమే డీప్ ఫ్రిడ్జ్‌లో 3-4 అవర్స్ పెట్టి ఉంచాలి. ఎందుకంటే వ్రాపర్ వేసి ఉంచితేనే వాటర్ బబుల్స్ పుడింగ్ మీద పడకుండా ఉంటుంది. లేకపోతే పుడింగ్ మీద బబుల్స్ చేరి వాటర్ వస్తుంది. చూసారు కదా! వాటర్ బబుల్స్ అన్నీ వ్రాపర్‌కి ఉన్నాయి కాబట్టి మనకి క్లీన్‌గా, నీట్‌గా పుడింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా డీమోల్డ్ చేసుకొని మనకిష్టమైన ఇంగ్రీడియెంట్స్‌తో టాపింగ్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్‌తో గానీ, లేకపోతే టెండర్ కోకోనట్‌తో గానీ టాపింగ్ చేసుకున్నాం అనుకో లుక్ వైస్ చాలా బావుంటుంది. టేస్టీ కోకోనట్ పుడింగ్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చూడండి. మీరిది చిన్న పిల్లలకి గానీ చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. లైట్ స్వీట్‌గా ఇష్టపడినోళ్ళకి కూడా ఇది చాలా నచ్చుతదండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మిల్క్, షుగరు, టెండర్ కోకోనట్ అంతే. అగర్ అగర్ తెచ్చుకున్నామనుకో సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ డెజర్ట్ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం. బై.